హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చేసే మైఫిల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే మన పిచ్చెక్కిస్తా బాబీ గారు అయితే చేశారనమాట. అదేనండి, హలో క్రేజీ ఫుడ్ లవర్స్, పిచ్చెక్కిస్తా బాబీ అని వస్తారు కదా, తనే అండి. తన స్టైల్లో అయితే నేను చేశానమాట మైఫిల్ చికెన్ దమ్ బిర్యానీ. ఫస్ట్ టైం అయితే తను యూట్యూబ్ ఛానల్లో మైఫిల్ బిర్యానీ చేశారు. సెకండ్ టైం తనతో పాటు నేను సెకండ్ టైం చేస్తున్నాను అనమాట ఈ మైఫిల్ చికెన్ దమ్ బిర్యానీ. అయితే యాజ్ ఇట్ ఈస్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను, పక్కా కొలతలతో అయితే చెప్తానమాట. రెడీ, వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే ఒక చెక్క, యాలక, లవంగాలు వేసి మనమైతే దీన్ని క్రష్ చేసుకుందాము కొంచెం రోట్లో. మా పిల్లని వీడియో తీయమంటే ఏ విధంగా తీసిందో చూడండి. వీటిని అయితే కొంచెం క్రష్గా దంచుకోవాలన్నమాట, కచ్చాబచ్చగా అయితే దంచుకోవాలి. ఈ చెక్క, లవంగ, ఇలాచీ అయితే ఇలాంటి రోట్లలో వేసుకొని దంచుకోండి, చాలా బాగా వస్తుంది చిన్న చిన్న రోట్లో. తర్వాత ఇందులోకి మనం సాజీరా కూడా వేసుకుందాము. కొంచెం షాజీరా వేసి క్రష్ చేస్తున్నాను దీన్ని కూడా. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, కొంచెం కచ్చా బచ్చాగా అయితే దంచుకుంటే పర్లేదన్నమాట. దీంట్లో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి, అది కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఈ క్రష్ని అయితే మనం 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను కదా, ఇందులోకి అయితే మనం మిక్స్ చేసేస్తాము. తర్వాత ఇందులోకి 4-5 లవంగాలు అయితే యాడ్ చేద్దాము. లవంగాలు యాడ్ చేశాక టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేద్దాము. టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే చేస్తున్నాను నేను. తర్వాత పసుపు, కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి, ఒక 3 చెంచాల కారం అయితే వేశాను నేను. మీకు స్పైసీ సరిపోదంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, నాకైతే సరిపోతుంది కాబట్టి నేనైతే ఒక 3 స్పూన్లు అయితే కారం పొడి వేసాను. చూడండి ఎంత రెడ్గా ఉంది కదా కారం పొడి. మంచి క్వాలిటీ గల కారం పొడులు అయితే కొనండి, నేను పలానా బ్రాండ్ అనేది చెప్పను. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్, కారం పొడి పట్టించుకుంది అయితే ఇంకా బెస్ట్గా ఉంటుందండి నాకు తెలిసి బయట కొనేదానికన్నా. బాగా ముక్కలకైతే బాగా కోట్ చేయాలన్నమాట. ఎంత మంచిగా కోట్ చేస్తే ముక్క అంత టేస్టీగా ఉంటుందన్నమాట, ఉప్పు కారం అన్నీ పట్టేసి. తర్వాత కుంకుమ పువ్వు వేస్తున్నాను కొంచెము. కుంకుమ పువ్వు వేస్తే ఏంటంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, కొంచెం కలర్ వస్తుంది, మనం న్యాచురల్గా వాడుకోవచ్చు అనమాట. కుంకుమ పువ్వు వేస్తే స్పెషల్గా వీటికి కలర్స్ ఏమి వాడబడలేదన్నమాట. నాకు కలర్స్ పడడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు, వేస్తాను బట్ ఎప్పుడో ఒకసారి, రేర్గా. తర్వాత కొత్తిమీర, పుదీనా, దీన్ని మంచిగా క్రష్ చేసుకొని వేసుకుందాము. దీన్ని కూడా బాగా అండి, కొత్తిమీర పుదీనాలోంచి మంచి ఫ్లేవర్స్ అయితే రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇలా పిసుకుతా కలుపుతుంటే మనకి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి, ఎముకలు ఉంటాయి కదా, కోసుకుంటాయి వేళ్ళకి. ఎందుకంటే నాకు ఇదివరకు ఒకసారి అట్లాగా జరిగింది, అందుకని నేను చెప్తున్నాను, కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోండి. చూడండి ముక్కకి మంచిగా కోట్ అయింది కదా, ఉప్పు కారం పసుపు కొత్తిమీర అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇవన్నీ. తర్వాత ఇందులోకి మనం నిమ్మకాయ పిండుకుందాము. నాకైతే ఒకటల్లా పట్టిందండి నిమ్మకాయ. మీరు పులుపు ఎక్కువ తినను అంటే ఒకటిలో సగం అయితే పిండుకోండి, లేదు మేము తింటాము అంటే వేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈసారి చూపిస్తానండి ఫ్రైడ్ ఆనియన్స్ నేనైతే ఎలా చేసుకుంటానో. అందరికీ చాలా వరకు తెలిసి ఉండొచ్చు, కానీ నలిపితే బాగా పిల్లలాడాలండి ఫ్రైడ్ ఆనియన్స్, అప్పుడే టేస్ట్ వస్తుందన్నమాట ఆనియన్కి. చూడండి వీటిని కూడా మంచిగా క్రష్ చేసేసి ముక్కలకైతే పట్టేటట్టు అంటించాలన్నమాట. పడింది, ఏటు పడిందిరా నాకు, అబ్బా
కోసుకుపోయిందనమాట. తర్వాత పెరుగేసేస్తున్నాను. చెయ్యి కొంచెం కోసుకునిందండి, ఎముకలు మీకు చెప్తానే నేను కూడా కోసేసుకున్నా. ఎముక కోసుకుంది కొంచెము, అందుకని గంటతో అయితే కలుపుకుంటున్నాను. ఇక్కడ మంచిగా కోట్ అవ్వాలండి, పెరుగు కూడా మంచిగా కోట్ అవ్వాలన్నమాట ముక్కకి. దీంట్లో స్పెషల్ మసాలా ఒకటి ఉందండి, అది కూడా కలుపుతాను చూడండి ఇందులోకి. అదే అసలు సిసలైన మసాలా అన్నమాట. ఫస్ట్ ఒక కుక్కర్ అయితే తీసేసుకుందాము. ఈ కుక్కర్లో కొత్తిమీర 4 పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. తర్వాత ఇందులోకి పుదీనా, 4 తెల్లగడ్డలు పాయలు అన్నమాట, జీడిపప్పు, సోంపు, పచ్చి సోంపు అండి. తర్వాత ధనియాలు, మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇలాచి, మెంతాకు. 1 కప్ అయితే సరిపోతుందండి మెంతాకు అయితే. తర్వాత ఒక టమోటా. తర్వాత అల్లము కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత సోయా సాస్ 1 స్పూన్ అయితే సరిపోతుంది సోయా సాసు. మీ దగ్గర రోజ్ పెటల్స్ ఉంటే వేసుకోండి, నా దగ్గర రోజ్ పెటల్స్ లేవు కాబట్టి రోజ్ ఎసెన్స్ అయితే వేస్తున్నాను. ఒక 2 డ్రాప్స్ అయితే రోజ్ ఎసెన్స్ అయితే వేస్తున్నాను ఇందులోకి. రోజ్ పెటల్స్ వేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుందన్నమాట. తర్వాత 1 గంట ఆయిల్, కొంచెం వాటరు, దీనికి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుందాము. తర్వాత ఉడికిపోయాక చల్లార్చుకొని మిక్సీ జార్ అయితే పట్టేసుకుందాము. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది మసాలా. ఇది మనం చికెన్లోకి అయితే మిక్స్ చేసేసుకుందాము. ఇదే అండి ఈ మసాలాతో అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నమాట. కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్స్, అరోమాస్ అయితే ఇందులోంచి రిలీజ్ అవుతూ ఉన్నాయి మంచిగా. దీన్ని బాగా మెత్తగా కాదు, బాగా మంచిగా కోట్ చేయాలి. తర్వాత రైసు 1 గంట ముందు నానబెట్టుకున్నాం కదా మనము బాస్మతి రైసు. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలండి. మనం వేసుకుంటాం కదా సాజీరా, లవంగాలు, ఇలాచి, ఇవన్నీ అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. స్టార్ ఫ్లవర్ కూడా. తర్వాత సాల్ట్, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, సాల్ట్ సముద్రం వాటర్ అంతా ఉప్పగా అయితే ఉండాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, తర్వాత ఇందులోకి నెయ్యి యాడ్ చేస్తున్నాను కొంచెము. అంటే మెతుకు కతుక్కోకుండా బాగా పొడి పొడి వస్తుందన్నమాట. మీ ఇష్టం అది. నూనె వేసుకునేప్పుడు అయితే నూనె వేసుకోవచ్చు, నేనైతే నెయ్యి వేసుకున్నాను. తర్వాత మనం కుక్ చేసుకునే గిన్నెలోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, అదంతా అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. ఇది మొత్తం చుట్టూ అంచులకు స్ప్రెడ్ చేసుకోవాలి, మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మందమాటి గిన్నెలు అయితే తీసుకోండి. తర్వాత నెయ్యి యాడ్ చేస్తున్నాను. మధ్యలో ఆ చెట్లు ఎందుకు వచ్చాయి అనుకోకండి, మా పిల్ల తీసింది అవి. తర్వాత బాగా ఎసురు కాగింది కదా, మనం ఇందులోకి అయితే రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను.
1 గంట ముందు కంపల్సరీ బాస్మతి రైస్ అయితే నానాలండి. అప్పుడే మనకి బియ్యం బాగా పొడవుగా వస్తుందన్నమాట. చూడండి, బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత చూడండి, నేను బాగా మంచిగా స్ప్రెడ్ చేశాను కదా. ఇప్పుడు ఇందులోకి అయితే మనము 70% ఉడికిన రైస్ని అయితే ఇందులోకి స్ప్రెడ్ చేస్తున్నాను. మొత్తము ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ మైఫిల్ బిర్యానీ అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్ అండి. చాలామంది ట్రై చేస్తారు ఈ బిర్యానీని అయితే. అందుకని నేను కూడా ఈసారి ట్రై చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ పిచ్చెక్కిస్తా బాబీ గారు చేశారు, నెక్స్ట్ నేనే చేస్తున్నాను ఈ మైఫిల్ బిర్యానీ అనేది. ఫస్ట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి చూడండి అబ్బా వీడియోనైతే ప్లీజ్. తర్వాత మిగిలే కదా డ్రై ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, అవైతే మనం వేసేస్తున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, నెయ్యి, మర్చిపోయానండి ఆవు నెయ్యి కాదండి, గేదె నెయ్యి అయితే వాడండి. మంచి ఫ్లేవర్స్ వస్తాయి గేదె నెయ్యిలో. ఆవు నెయ్యి కూడా మంచిదే, గేదె నెయ్యి వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. తర్వాత మనం ఇందాక ఉడికించుకున్నాం కదా అన్నము, ఆ వాటర్ అయితే పైనుంచి కొంచెం అట్లా అలా వేయాలన్నమాట. 1 గ్లాస్ నిండా వేయాలి, చిన్న గ్లాస్ నిండా వేయాలన్నమాట. ఎందుకంటే అన్నం దమ్ ఇవ్వాలి కదా, అందుకనేసి. తర్వాత లైట్గా పైన ధనియాల పొడి అయితే చల్లుతున్నాను. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. తర్వాత హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ అయితే ఈ రైస్ని బాయిల్ చేయాలన్నమాట. బరువు కోసం నేనైతే గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను. చూడండి, యమీ మైఫిల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో సూపర్గా వచ్చింది. అసలు ఈ విధంగా వస్తుందని అనుకోలేదు నేనైతే. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నమాట. మా పిల్లలకి పెట్టాము, అసలు చాలా బాగుంది. ఈ రెసిపీని పరిచయం చేసినందుకు పిచ్చెక్కిస్తా బాబీ గారికి చాలా చాలా థ్యాంక్స్ అన్నమండి. చాలా యమ్మీగా ఉంది బిర్యానీ అయితే. దీనికి కావాల్సినంత ఓపిక ఉండాలండి. మంచిగా చేసుకోవాలని ఓపిక అయితే ఉండాలన్నమాట. కొంచెం కష్టపడాలి ఈ బిర్యానీ చేసుకోవాలంటే, కానీ కష్టపడినంత ఫలితం ఉంటుంది. చాలా యమ్మీగా ఉంది బిర్యానీ అయితే. వెంటనే తీయకండి మూత అయితే, కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత తీయండి. మంచిగా బియ్యం అయితే విచ్చుకుంటుందన్నమాట. నేనైతే మా పిల్లలకి సర్వ్ చేశాను. ఒక ఎగ్, ఆనియన్, కీరాతో మా పిల్లలకి సర్వ్ చేశాను అన్నమాట. పక్కన చికెన్ 65 కూడా చేశాను, అది కూడా పెట్టుకుని తింటున్నారు. ప్లీజ్ ఫస్ట్ ఎవరైనా మా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.